హరే కృష్ణ. సో ఈరోజు మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఈరోజు 8వ స్కందం మొదలు పెడతాము. సో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దామంట. ఫస్ట్ మంగళాచరణ చేసుకున్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్మ పదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో 8వ స్కందము, ఇందులో అసలు ఏమేమి ఉంటాయంటే మనం చూసే టాపిక్స్, లీలలు, అధ్యాయాలు. సో ఫస్ట్ మొదటి అధ్యాయం మనువులు. ఎవరైతే ఈ యొక్క మొత్తం బ్రహ్మాండాన్ని పరిపాలిస్తారో ఆ మనువుల గురించి ఫస్ట్ అధ్యాయంలో చర్చించుకుంటాము. దాని తర్వాత గజేంద్ర మోక్షం 2వ అధ్యాయం నుంచి గజేంద్ర మోక్షం లీల మొదలవుతుంది. అది 3 చాప్టర్స్ ఉంటుంది. దాని తర్వాత మనము సముద్రమంతన లీల, చాలా ముఖ్యమైన లీల సముద్రమంతన లీల. తర్వాత మోహిని మూర్తి అవతారము. దాని తర్వాత బలి మహారాజు వామన అవతారము. ఇంకా ఫైనల్ గా మత్స్య అవతారం. సో ఇవన్నీ ఈ యొక్క 8వ స్కందంలో మనము చర్చించుకుంటాం అన్నమాట. ఇవన్నీ టాపిక్స్. సో ఫస్ట్ మనువుల గురించి ఈరోజు మొదలు పెడదాము. అధ్యాయం ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకం. సో ఇప్పుడు బేసికల్లీ పరీక్షిత్ మహారాజు ఇప్పుడు అడుగుతున్నాడు మన శుకదేవ్ గోస్వామికి. సో శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు జవాబిస్తున్నారు అన్నమాట. श्री राजोवाच स्वायंभुवस्येह गुरो वंशोऽयं विस्तरात् श्रुतः यत्र विश्वसृजां सर्गो
మనూనన్యాన్ వదస్వనః. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే పరీక్షిత్ మహారాజు, హే ప్రభు, ఓ నా గురుదేవ, సో నేను మీ దగ్గర నుంచి మీ కృప ద్వారా స్వయంభూ మను యొక్క వంశం గురించి సంపూర్ణంగా విన్నాను. అలాగే ఇంకా మిగతా మనువుల గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, వారి యొక్క వంశాల గురించి. సో దయచేసి నాకు అవి వర్ణించండి, ఆ వివరాలు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం. మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః గృణంతి కవయో బ్రహ్మం తానినో వద శృణ్వతాం. సో ఆయన సుఖదేవ గోస్వామికి ఇలా అంటున్నారు, మీరు చాలా పండితులు, తెలిసి అన్ని ఎంతో తెలివైన వారు. ఈ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు, తెలివైన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇలాంటివన్నీ భగవంతుడికి సంబంధించిన అవతారాల లీలల గురించి వేరు మన్వంతరాల్లో చర్చించారు. సో ఆ చర్చ, వాళ్ళు వర్ణించిన ఆ భగవంతుడి అన్ని లీలలు, అవతారాల గురించి దయచేసి నాకు వినాలనుంది, చాలా అతృప్తతగా ఉన్నాను నేను వినడానికి, నాకు కొంచెం అవి వర్ణించండి అని ఇక్కడ దయచేసి నాకు వర్ణించండి అని ఇక్కడ కోరుకుంటున్నారు అన్నమాట పరీక్షిత్ మహారాజు. సో ఇలా ఎన్నో మన్వంతరాల్లో భగవంతుడు, మన్వంతరే హరేర్ జన్మ, భగవంతుడు అనేక అవతారాలు, దివ్య జన్మలు తీసుకుంటారు, అనేక లీలలు చేస్తారు. గుణ అవతారాలు, మన్వంతర అవతారాలు, లీలా అవతారాలు, యుగ అవతారాలు, ఇలా రకరకాల అవతారాలు ఉంటాయన్నమాట. శాస్త్రాల్లో ఇచ్చారు, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాబట్టి ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, అందుకనే శాస్త్రాల్లో ఎవరినైతే వర్ణించారో వారినే మనం అవతారాలుగా స్వీకరించాలి. ఎవరిని పడితే వారిని అవతారంగా, భగవంతుడిగా, ఏ మనిషిని పడితే ఆ మనిషిని, ఏ బాబాని పడితే ఆ బాబాని, సో అలా మనం స్వీకరించకూడదు వాళ్ళు భగవంతుడు అనేసి ఎవరో మనుషులు చెప్తే. సో వారి యొక్క వర్ణన మన యొక్క వైదిక శాస్త్రాల్లో ఉండాలి. సో మన ఋషులు మునులు ఏవైతే వేద శాస్త్రాన్ని రచించారో అందులో రాశారనమాట ముందే. సో ఈ విధంగా కాబట్టి ఎందుకంటే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఈ సమయంలో భారతదేశంలో చాలా మంది ఇలా నేను అవతారం, నేను దేవుణ్ణి అని ప్రచారం చేసుకుంటున్నారు, ప్రజల్ని తప్పుదారిలో పట్టిస్తున్నారు అన్నమాట. అసలు ఎవరైనా అవతారం అంటే మహీయస అని ఇక్కడ అడుగుతున్నారు. కర్మాణిచ మహీయస అని శ్లోకంలో, అంటే వాళ్ళు చేసే కర్మలు మహత్ కర్మలు అనమాట, అద్భుతమైన కార్యాలు చేస్తారన్నమాట. అది నార్మల్ మనుషులు, సాధారణ వ్యక్తులు చేయలేరు. సో మరి అలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తారు. సో ఆ విధంగా ఆ కార్యాలన్నీ కూడా, దాని గురించి వర్ణన కూడా శాస్త్రాల్లో ఉంటాయి. సో ఆ విధంగా మరి శాస్త్రాల్లో వర్ణించబడ్డ అవతారాలు, వాళ్ళు ఏ ఏ కార్యాలు చేస్తారనే విషయాలు ఏవైతే వర్ణించబడ్డాయో ముందుగానే, అది వాళ్ళు వచ్చిన తర్వాత, అవతరించిన తర్వాత చేసి చూపించాలి. అప్పుడు మనం నమ్మొచ్చు వాళ్ళు అవతారం. అవునా? సో ఇప్పుడు మనకి అలాగే ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి ముందే చెప్పారు మనకు శాస్త్రాల్లో, ఎన్నో ఉపనిషత్తులో, అలాగే మహాభారతంలో, భాగవతంలో కూడా కొన్ని చోట్ల ప్రత్యక్షంగాను, కొన్ని చోట్ల పరోక్షంగాను, ఇండైరెక్ట్ గాను మహాప్రభు అవతారం గురించి, ఎక్కడ ఆయన అవతరిస్తారు, ఆయన ఏం కార్యం చేస్తారు, ఇలా ఎలా సంకీర్తనం చేస్తారు, విశ్వవ్యాప్తంగా సంకీర్తనాన్ని ఎలా ప్రచారం చేయడానికి ఇక్కడ మొదలు పెడతారు, కలియుగ ధర్మాన్ని ప్రచారం చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా వర్ణించబడ్డాయి అన్నమాట శాస్త్రాల్లో. ఆయన సన్యాసం తీసుకుంటారు, బ్రాహ్మణ పరివారంలో పుడతారు, మాయాపూర్లో పుడతారు, ఇలా అన్ని విషయాలు, వాళ్ళ తల్లిదండ్రులు, అన్ని విషయాలు కూడా వర్ణించారు.
సో అవి ఎప్పుడో శాస్త్రాల్లో వర్ణించబడ్డవి మనము ఇప్పుడు చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ జరిగిందంతా. సో అందుకని మనం గుడ్డిగా చైతన్య మహాప్రభుని అవతారం అని స్వీకరించట్లేదు. చాలా మంది ఇలా అనుకుంటారు. సరే, మీరు ఎలాగైతే శ్రీ చైతన్య మహాప్రభువుని అవతారంగా స్వీకరిస్తున్నారు, అలాగే మేము ఈ బాబా లేకపోతే ఈ వ్యక్తిని మేము అవతారంగా స్వీకరిస్తున్నాము. మీకేం అభ్యంతరం, మాకేం అభ్యంతరం లేదు. మీరు మహాప్రభు భగవంతుడు అంటే, కృష్ణుడు అంటే, మేము అలాగే ఈ వ్యక్తిని స్వీకరిస్తున్నాం, మీకెందుకు అభ్యంతరం? సో ఇలా వాదిస్తే మీరు చెప్పాలన్నమాట. ఆయన గురించి కూడా మనకు శాస్త్రాల్లో వర్ణించబడి ఉంది. ఓకే. అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ఆయన వచ్చేసి ఈ యొక్క యుగవతారం, యుగ ధర్మాన్ని ప్రచారం చేశారు. అలాగే నెక్స్ట్ ఈ యొక్క కలియుగంలో ఎండ్లో కల్కి అవతారం కూడా వస్తారు. ఆయన గురించి కూడా వర్ణించబడింది. సో అది ముందే తెలుసుకొని జనాలు, ఓ కల్కి భగవంతుడి అవతారం ఉందన్నమాట అనేసి, సరే నేనే అయిపోతా కల్కి. చాలా మంది కల్కి అవతారం అని చెప్పుకొని ఏవో చిన్న చిన్న మ్యాజిక్లు చేసి, పాలిటిక్స్ చేసి, జనాల్ని మోసం చేసి భగవంతుడు అయిపోయారు. కొంతమంది అలా కల్కి భగవాన్ అని అలా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కల్కి భగవంతుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన ధర్మాన్ని స్థాపించడానికి ఎవరైతే అధర్ములు, పాపులు ఉంటారో, పాపాత్ములు, వాళ్ళందరినీ నరికి పాడేస్తాడనమాట ఆయన ఒక గుర్రం మీద వచ్చి కత్తితో. సో ఆయన ఎక్కడ జన్మిస్తారు? శంబల్ అనే ప్రాంతం, అక్కడ జన్మిస్తారు. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయన మెయిన్ లీల ఇదే అనమాట. మరి ఇప్పుడు ఇచ్చిన కల్కి ఏం చేస్తున్నాడు? డబ్బులు తీసుకొని దర్శనం ఇస్తున్నాడు అనమాట. సో అలా కల్కి అవతారము ఓన్లీ డబ్బులు తీసుకొని దర్శనం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చే టైప్ కాదనమాట. ఆయన చేసే లీల గురించి ముందు చెప్పారు. ఇంకా ఎప్పుడు వస్తారో కూడా చెప్పారనమాట. యుగానికి ఎండింగ్లో వస్తారు. ఇంకా చాలా టైం ఉందన్నమాట. ఈ కలియుగం ఇంకా 4,27,000 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంది కలియుగంలో. సో ఇంకా చాలా టైం ఉంది కల్కి అవతారం రావడానికి. సో అందుకే మనము మూర్ఖంగా నమ్మకూడదు. కానీ ఎందుకు మూర్ఖంగా నమ్ముతున్నారు ప్రజలు? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు శ్రీమద్ భాగవతం చదువుకోలేదు కాబట్టి. సో ఇక్కడ అందుకనే ప్రభుపాదులు వారి కృప ద్వారా మనం ఈ భాగవతం చదువుకొని, భాగవతంలో ఉన్న విషయాలు అర్థం చేసుకొని తెలుసుకోగలుగుతున్నాం. అందుకే ఇలా మూర్ఖుల్లాగా ఈ కల్కి భగవాను, ఆ భగవాన్, ఈ భగవాన్ అని వాళ్ళని మనము నమ్మట్లేదు. మిగతా మూర్ఖులందరూ ఎందుకు మూర్ఖులాగా వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మేస్తున్నారు, చిన్న చిన్న మ్యాజిక్లు చూసి నమ్మేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అసలైన భాగవతాన్ని కానీ, భగవద్గీత కానీ ఏం చదవలేదు శాస్త్రాలు. అందుకనే నిత్యం భాగవత సేవయ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ప్రతి మనిషికి ఏంటంటే శ్రీమద్ భాగవతం చదవడం. ఇది అసలైన విద్య. అప్పుడే మనకు అసలైన జ్ఞానం వచ్చి అలా మోసం పోకుండా ఉంటాం అన్నమాట. 3వ నంబర్ శ్లోకం. యదస్మిన్నంతరే బ్రహ్మన్ భగవాన్ విశ్వభావనః కృతవాన్ కురుతే కర్త హ్యతీతేనాగతేత్యవా. సో అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణ, నాకు దయచేసి ఈ భగవంతుడి యొక్క లీలా కార్యాలు, ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో, ఆయన ప్రతి మన్వంతరాల్లో ఎన్నో అవతారాలు ఎత్తి రకరకాల అద్భుతమైన లీలలు చేశారు, అవన్నీ నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం ఇంకా భవిష్యత్తులో మన్వంతరాల్లో వచ్చే అవతారాల గురించి కూడా దయచేసి నాకు వర్ణించండి అని చెప్తున్నాడు. అవునా? సో ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. విషయాలు ఇక్కడ చెప్పారు. భగవంతుడు యొక్క ఎన్నో అవతారాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. ఈ విధంగా సో భగవంతుడి యొక్క అవతారం, ఇంకొక విషయం ఇక్కడ ప్రభుపాదులు వారు మళ్ళీ స్పష్టం చేస్తున్నారు. ఏంటంటే మనకి భగవంతుడికి మన డిఫరెన్స్ ఏంటి, ఎలా గుర్తించడం అంటే, భగవంతుడు ఆయన శరీరము ఇంకా ఆయన ఏమాత్రం
మధ్యలో భేదం లేదనమాట. కానీ మనకి మన శరీరం భేదం ఉంది. మన ఆత్మ చిన్మయ దేహం. సో అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అది అందుకే మీరు చూసే ఉంటారు, భగవంతుడు ఎప్పుడు కూడా ముసలివాడిగా మీరు చూడరు. కృష్ణుణ్ణి కానీ, రాముణ్ణి కానీ, చైతన్య మహాప్రభుని కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడు యంగానే కనిపిస్తారు, వామన అవతారం కానీ ఇలా. సో అదొకటి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన శరీరం అనేది ఆధ్యాత్మికమైన శరీరం. నెక్స్ట్ 4వ నంబర్ శ్లోకం. సో ఇప్పుడు మరి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట, జవాబిస్తున్నారు. శ్రీ ఋషిరువాచ మనవోస్మిన్ వ్యతీతాశ కల్పే స్వయంభువాదయః ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఉన్న కల్పంలో, అంటే కల్ప అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు అన్నమాట. ఓకే, సో ఇప్పుడున్న ప్రస్తుతం కల్పంలో, అంటే ప్రస్తుతం బ్రహ్మ యొక్క రోజులో యాక్చువల్లీ మొత్తం 14 మనువులు వస్తారు. అందులో ఇప్పుడు 6 మనువులు ఆల్రెడీ అయిపోయారు. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క పరిపాలన అయిపోయింది. ఇప్పుడు 7th మనువు పరిపాలిస్తున్నాడు. అవునా? సో నీకు చెప్పింది నేను స్వయంభూ మనువు గురించి, ఇంకా అలాగే ఆయనతో పాటు ఎంతో మంది దేవతలు ఎలా సృష్టించబడ్డారు, ఇవన్నీ విషయాలు నీకు చెప్పాను. ఈ కల్పలో స్వయంభూ మనువు వచ్చేసి మొదటి మనువు. ఓకే, సో ఆకుత్యాం దేవహూత్యాం చ దుహిత్రస్తస్య వై మనోః ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః. స్వయంభూ మనుకి 2 కూతుర్లు ఉండేవారు. ఆకూతి అండ్ ఇంకా దేవహూతి. అఫ్కోర్స్ ప్రసూతి కూడా ఉండే, కానీ ఇక్కడ వీళ్ళిద్దరి గురించి మెన్షన్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరి గర్భం నుంచి కూడా భగవంతుడు ఈ విధంగా 2 అవతారాలు రూపంలో వచ్చారు. ఒకరు వచ్చేసి యజ్ఞమూర్తి, ఇంకొకరు వచ్చేసి కపిలదేవుడు. సో వీళ్ళిద్దరూ కూడా భగవద్ ధర్మాన్ని, జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేశారు. ఇప్పుడు దేవహూతి యొక్క పుత్రుడైన కపిలదేవుడి గురించి మనం ఆల్రెడీ 3వ స్కందంలోనే విస్తృతంగా చదువుకున్నాం, ఆయన బోధనలు అన్ని కూడా. అవునా? సో అలాగే ఆకుతికి కూడా ఒక భగవంతుడి యొక్క అవతారం పుత్రుడి రూపంలో వచ్చాడు. ఆయన పేరు యజ్ఞమూర్తి. సో ఆయన కూడా ప్రచారం చేశారంట. కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితం ఆకాయాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకారా కురుద్వః. సో అదే చెప్తారన్నమాట. నీకు ఆల్రెడీ నేను కపిలముని గురించి చెప్పాను, దేవతి పుత్రుడు గురించి. ఇప్పుడు నేను నీకు యజ్ఞపతి అనే ఈ అవతారము ఆకూతి యొక్క పుత్రుడి గురించి చెప్తాను. విరక్త కామభోగేషు శతరూపాపతి ప్రభు విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే, సో స్వయంభూమను శతరూప యొక్క భర్త. ఆయన అసలు ఈ భౌతిక ఆసక్తి ఆయనకి లేదు. భౌతికంగా భోగించాలి, ఇంద్రియాలని భోగించాలి అనే విషయం పైన ఆయనకి ఏం ఆసక్తి లేదు. అందుకనే సహజంగానే ఆయన ఈ యొక్క తర్వాత ఈ రాజ్యాన్ని, ఈ ఇంద్రియ తృప్తిని త్యాగం చేసి ఆయన తన భార్యతో పాటు వానప్రస్థకు వెళ్ళిపోయారు. వనం ఆవిశత్. భార్యతో సహా వనానికి వెళ్ళిపోయాడంట, అక్కడ నివసించడానికి. సో ఈ విధంగా ఇప్పుడు మనువు అనేది ఒక సాధారణమైన వ్యక్తి కాదనమాట. ఈ మనువులు అందరూ కూడా రాజర్షులు. ఇలాంటి రాజర్షులు ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని పరంపరలో పొందుతారు. అదే కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పాడు కదా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఇలాంటి రాజర్షులు. సో ఇక్కడ ఆయన మనువు కూడా ఒక రాజర్షి. సో వీళ్ళందరూ కూడా సాధారణమైన రాజులు కాదనమాట.
క్షత్రియులైనా కానీ క్షత్రియులుగా పరిపాలన చేసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వేదిక శాస్త్రాల యొక్క జ్ఞానం ఒక ఋషిలాగా ఆ జ్ఞానం కూడా ఉంటుంది. వాళ్ళలాగా ఆ తర్వాత వాళ్ళు తపస్సులు కూడా చేస్తారు వెళ్ళి వారి యొక్క పరిపాలన పూర్తయిన తర్వాత. సో ఏదో రాజు అయిపోయాననేసి ఇంకా చచ్చే ముహూర్తం వరకు దాన్ని భోగిస్తూనే సంపాదించిన ఆస్తిని భోగిస్తూ ఆ రాజసింహాసనాన్ని ఆ యొక్క రాజుగా ఉన్న పదవిని త్యాగం చేయకుండా అలాగే చచ్చేంత వరకు భోగిస్తూ, లేకపోతే ఎవడో చంపేంత వరకు భోగిస్తూనే ఉండడం అనేది యాక్చువల్లీ రాజు యొక్క జీవన విధానం కాదనమాట. సో ఇది సరైన విధానం కాదు. ఎప్పుడైతే ఇలా మామూలుగా ముందు రాజర్షులు ఏం చేసేవారంటే వారు పరిపాలన అయిపోయిన తర్వాత ఒక టైం అయిపోయినాక రిటైర్మెంట్ తీసుకునేవారు. తర్వాత యోగ్యతమైన వ్యక్తి తన పుత్రుడైతే పుత్రుడు, లేకపోతే వేరే వ్యక్తి యోగ్యమైన వ్యక్తికి తన రాజ్యంలో ఆయన రాజుగా చేసి తర్వాత వాళ్ళు వనప్రస్థాశ్రమానికి గ్రహించి వనానికి వెళ్ళిపోయేవారు. అక్కడ వెళ్ళి వాళ్ళు తపస్సులు చేసి వ్రతాలు చేసి భగవంతుడి పైన ధ్యానం చేసుకొని భక్తి చేసుకొని తద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేవారు అనమాట. కానీ ఏ రోజైతే ఈ రాజులు అదే చెప్పాను కదా, అన్ని సమస్యలు కూడా వర్ణాశ్రమం కారణంగా, వర్ణాశ్రమం పాటించకపోవడం కారణంగా భౌతిక సమాజంలో భౌతిక సమస్యలన్నీ సృష్టికి. ఇప్పుడు అందరూ అంటారు ఇప్పుడు ముందు భారతదేశం ఎంత బాగుండేది, ముందు కాలంలో ఎంతో సంపద, ఎంతో విద్య, అన్నిట్లో భారతదేశం ఎంతో ముందుండేది, ఇప్పుడు ఎంత వెనకబడిపోయింది. వేరే దేశాలన్నీ ఇప్పుడు భారతదేశం కన్నా కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాయి, ఉన్నతి సాధించాయి. భారతదేశం మాత్రం వెనకబడిపోయింది. ఎందుకు వెనకబడిపోయిందంటే ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ధర్మాన్ని నిర్వహించకపోవడం కారణంగాని. సో అలాగే రాజులు కూడా ఇలా ఎప్పుడైతే వారి ధర్మాన్ని నిర్వహించకుండా భోగించడమే ధర్మంగా మార్చుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా భోగించడానికి వినియోగించడం మొదలు పెట్టారు, వాళ్ళు పతనం అయిపోయారు. అదే అనమాట మెయిన్ సమస్య. అందుకనే రాజుల కాలం వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి డెమోక్రసీ అనే ప్రజాతంత్రం డెమోక్రసీ వచ్చిందనమాట. కానీ ఏం లాభం? ఈ డెమోక్రసీ కూడా ఇందులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవును. సో ఈ విధంగా ఎన్ని రకాల సిస్టమ్స్ తీసుకొచ్చినా కానీ అవి కరెక్ట్గా పనిచేయట్లేవు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇలా డెమోక్రసీ అని, లేకపోతే ఇలా ముందు డిక్టేటర్షిప్ హిట్లర్ లాగా అలాగా ఈ విధంగా పరిపాలిస్తే సమాజంలో సమృద్ధి కానీ, శాంతి భద్రతలు కానీ, ఉన్నతి కానీ సాధించలేదు. ఒకవేళ శాంతి సమృద్ధి అన్నీ ఉండాలి, ఆనందం అంటే సమాజంలో మను సంహితలో మనువు అక్కడ చెప్పారనమాట ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి. మనువు పరిపాలించాడు, అవునా? కాబట్టి ఆయనకు తెలుసు ఆయన ఎలా పరిపాలించాలో, ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ దేశాన్ని కానీ ఈ రాజ్యాన్ని కానీ ఒక రాజు ఎలా పరిపాలించాలి అని ఆయన ఆల్రెడీ చేసి పెట్టాడు మను సంహిత రూల్స్. కానీ ఇప్పుడు పాటించట్లేదు అనమాట జనాలు. అందుకనే సమస్యలు ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అందుకనే సో మను సంహిత అనుసారంగా మీరు పరిపాలించకపోతే అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ రకమైన వాళ్ళైనా సరే అందరి సమస్యలు. మీరు అనుకోవచ్చు అరే వేరే దేశంలో వాళ్ళు బాగా, అలా ఏం లేదు, టెంపరీ. అది ఏదో కొన్ని రోజులు వాళ్ళు బాగా అనిపిస్తుంది ఉన్నతి చేస్తున్నారు, ఉన్నతి సాధిస్తున్నారని. కానీ వాళ్ళు చేసే ఉన్నతి అవన్నీ కూడా పాపకార్యాల మీద ఆధారపడి, అధర్మం పైన ఆధారపడి ఉండడం కారణంగా తాత్కాలికంగా వాళ్ళు ఏదో ఉన్నతి సాధించినట్టు కనిపిస్తుంది, కానీ అది అసలైన ఉన్నతి కాదనమాట. అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యాలు, అలా పెద్ద పెద్ద రాజ్యాలు, ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాలు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఒకప్పుడు వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు మొత్తం విశ్వవ్యాప్తంగా వాళ్ళ ఒక రాజ్యాన్ని విస్తరించారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది?
ఇప్పుడు లేదు. ప్రభుపాల్ వారు లండన్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన తన ఒక భక్తుడితో వెహికల్లో అక్కడ మందిరం స్టార్ట్ అవుతుందో చూద్దామని, అలాగే సిటీ కూడా చూద్దాం ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ సిటీలో మనుషులు స్టడీ చేయడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు అక్కడ ఏదో ఫేమస్, చిన్నప్పుడు ఆయన స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక ఫేమస్ బిల్డింగ్ గురించి విన్నారనమాట. లండన్లో ఈ బిల్డింగ్ ఉంటుంది అని. సర్లే చూద్దామని వెళ్తే అది చూసి ప్రభుపాల్ వారు అన్నారు, మా కలకత్తాలో దీనికన్నా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, దీని గురించి మా స్కూల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు, ఎందుకంటే ప్రభుపాల్ వారు స్కూల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా, కాలేజీలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా, ఆయన బ్రిటిష్ వాళ్ళ టీచర్స్ ద్వారా, బయట విదేశాల టీచర్స్ ద్వారా అక్కడ చదివించేవారు స్కాటిష్ చర్చ్ కాలేజ్లో. అక్కడ వాళ్ళు బాగా అవన్నీ విదేశీ పుస్తకాలు, విదేశీ రచయితలు రచించిన అనేక రకమైన పోయిట్స్, రచయితలు, కవులు ఎంతో బాగా వర్ణించారు దీని గురించి, ఈ బిల్డింగ్ గురించి. ఇదేమో చూస్తే మామూలుగా ఉంది, పాత బిల్డింగ్. ఇంకా పక్కన ఏదో థేమ్స్ నది ఏదో ఉందని, అది పెద్ద గొప్ప నది అన్నట్టుగా వర్ణించారు. ఆ కవితల్లో వర్ణన చూసి ఇది గంగా నది కన్నా పెద్దగా ఉంటుందేమో అని వచ్చి చూస్తే చిన్న నాలిలాగా ఉంది ఇది. ఇదేంటిది అసలు, నేను ఎంత అనుకున్నానో, ఎంత ఊహించానో, ఎంత విన్నానో, లండన్ ఈ బ్రిటిష్ రాజధాని గురించి అంతగా ఏమి లేదు. ఆ సమయంలో ఉండేవారేమో, ఇప్పుడు వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ ఐశ్వర్యాన్ని కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏవైతే ముందు పాపకర్మలు చేశారో దాని యొక్క ఫలితాన్ని అనుభవించి వారి యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోతున్నారు. అది క్లియర్గా ప్రభుపాదులు వారు చూసి గమనించి చెప్పారు. సో అప్పుడు లండన్ నంబర్ 1 ఉండేది, ఇప్పుడు నంబర్ 1లో లేదనమాట, ఇప్పుడు అమెరికా నంబర్ 1 అయింది. సో అలా ఆర్థికంగా, భౌతికంగా ఈరోజు ఒకటి నంబర్ 1 ఉంటుంది, ఇంకోటి రేపు ఇంకో దేశం నంబర్ 1 చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఎక్కువసేపు ఉండవు అనమాట ఈ సిస్టమ్స్. ఎందుకంటే వీళ్ళు తప్పు ధర్మాలు, సిద్ధాంతాలు, పాపకార్యాల పైన వారి యొక్క ఆర్థిక అభివృద్ధి, ఉన్నతి అనేది ఆధారపడింది కనుక అది కొన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు నడుస్తున్నారు. దానికన్నా ముందు వేరే రోమ్ ఉండేది, అది పెద్ద సామ్రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే ఇప్పుడు ఒక దేశం నంబర్ 1లో ఉంది, అది కొన్ని రోజుల తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఇంకా అలాగని ఓకే ఆర్థిక ఉన్నది, కానీ సమాజంలో కూడా ప్రతి రాజ్యంలో కూడా, అంటే అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి. సమాజంలో అన్ని రకాల శాంతి భద్రతలు ఏం పెద్దగా లేవు. ఆ విధంగా చూసుకుంటే ప్రతి రాజ్యంలో కూడా వాళ్ళు ఏ రకమైన పరిపాలన చేస్తున్నా, ఏ సిద్ధాంతం పాటిస్తున్నా సమస్యలు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మన ఈ యొక్క మను సంహితను అనుసరించి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో రాజులు అనుసరించినప్పుడు కరెక్ట్గా బాగా పరిపాలన జరిగేది, అంటే ఎంతో ఉన్నతమైన సమాజం ఉండేది అప్పుడు. సో కానీ ఇప్పుడు అది సంభవం లేదు, ఎందుకంటే మను సంహితాన్ని ఎవరు అనుసరించట్లేదు. ఇంకా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొన్ని మను సంహిత అనే పుస్తకాన్ని కొన్ని కాలేజీల్లో, యూనివర్సిటీల్లో తగలబెట్టేస్తున్నారు అన్నమాట. ఇది తప్పు, ఈ మను సంహిత అనేది చాలా తప్పుడు పుస్తకం, ఇందులో అన్ని తప్పుడు విషయాలు ఉన్నాయి అనేసి ఒక పాయింట్ తీసుకొని, అదేదో ఒక శ్లోకం తీసుకొని అది ఎలా తప్పు, అలా ఎలా ముఖ్యంగా హ్యూమన్ సెంటిమెంట్ తీసుకొని ఎలా మను సంహితలో చెప్పారు చూడండి, స్త్రీలకి ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇవ్వకూడదు, వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళని బందీ చేసి పెట్టాలి, ఒక బానిసలాగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇవ్వకూడదు అని చెప్పేశారు. కాబట్టి మను సంహిత వంటి గ్రంథాల వల్లనే మనం వెనకబడిపోయి ఉన్నాము అనేసి తగలబెట్టేశారు అనమాట. సో మూర్ఖంగా. సో అక్కడ చెప్పింది ఏంటంటే, స్త్రీలకి చిన్నతనం నుంచి వృద్ధులయ్యే వరకు కూడా రక్షణ కల్పించాలి. అది ఎవరో ఒక రక్షణ కల్పించాలి. చిన్నతనంలో తండ్రి రక్షణ కల్పిస్తాడు, తర్వాత వివాహమైన తర్వాత భర్త, తర్వాత వయసు అయిపోయిన తర్వాత కొడుకు, ఇలా రక్షణ కల్పిస్తారు. సో ఇప్పుడు అదైతే అవసరం కదా, ఆ విషయం గురించి చెప్పారు. దాన్ని మాత్రం కొట్టిపారేసి, దాన్ని తప్పుగా దాని అర్థం తీసి తగలబెట్టేసి ఇప్పుడు ఎలా రక్షించాలి, స్త్రీలను ఎలా రక్షించాలి,
అని రకరకాల కష్టాలు పడుతున్నారు అనమాట. సో ఇప్పుడు అలాగనేసి స్త్రీలకు స్వతంత్రం ఇవ్వాలనేసి ఇచ్చి, దాని తర్వాత అత్యాచారాలు పెరిగిపోయినాయి. అయ్యో! అత్యాచారాలు పెరిగిపోయాయి అని మళ్ళీ వాళ్ళే చాలా రకాల సమాజంలో మీరు చూస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ విధంగా శాస్త్రాల యొక్క సిద్ధాంతాల్ని ఉల్లంఘించి జీవించాలని ప్రయత్నిస్తే దానివల్ల సమాజంలో ఉత్పాతం మాత్రమే సృష్టించబడుతుంది. ఫైనల్గా శాస్త్రాల్లో ఏం చెప్పారో ఆ విషయాల్ని పాటించవలసిందే, తిరిగి మళ్ళీ ఆ పాయింట్కి రావాల్సిందే. అదే మెల్లిమెల్లిగా జనాలకు అర్థమవుతుంది. అందుకే మెల్లిమెల్లిగా ఇప్పుడు ఆయుర్వేదం మళ్ళీ ఏ శాస్త్రాలను అయితే కొట్టిపారేస్తారు, ఏ శాస్త్రాలను అయితే తగలబెట్టేస్తారు, మళ్ళీ అదే ఆయుర్వేదం ఆ శాస్త్రాల్లోంచి, మళ్ళీ అదే యోగా ఆ శాస్త్రాల్లోంచి, అలాగే ఇప్పుడు ఫార్మింగ్ కూడా అదే శాస్త్రాల నుంచి, ఇలా అన్ని విషయాలు మెల్లిమెల్లిగా వాస్తు శాస్త్రం అని ఇలా అన్ని ఒక్కొక్కటి తీసుకొని, జ్యోతిష్ శాస్త్రం అని ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ అవే ఫాలో అవుతున్నారు. సో ఈ విధంగా జనాలు ఫాలో అవ్వాల్సింది అనమాట శాస్త్రాలు, వేరే మార్గం లేదు యాక్చువల్లీ. ఇదే అన్నిటికన్నా బెస్ట్. నెక్స్ట్ 8వ నంబర్ శ్లోకం. సునంధాయాం వర్షశతం పాదైకేన భువం స్పృశన్ తప్యమానస్తపో ఘోరం ఇదం అన్వాహ భారత. ఓ పరీక్షిత్ మహారాజా, ఇప్పుడు ఏంటంటే స్వయంభూ మను తర్వాత ఆయన వనానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సునంద అనే నది యొక్క ఒడ్డున ఒంటికాలి పైన ఆయన తపస్సు చేశాడు. ఆ విధంగా ఆయన ఒకే కాలు పృథ్వీ మీద పెట్టి, భూమి మీద పెట్టి ఆయన కఠోరమైన తపస్సు 100 సంవత్సరాలు చేశాడు. ఆ తపస్సులు చేసే సమయంలో ఇలాంటి వాక్యాలు ఆయనకు పలికాడు. సో అంటే అంటే అక్కడ వరకు లెక్చర్ ఇవ్వట్లేదు, ఆయన వానప్రస్థ, ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. కానీ తపస్సు చేసుకుంటూ ఆయన అంటే ఇలా గట్టిగా ఎవరికేమి లెక్చర్ ఇవ్వలేదు, కానీ చెప్పాడు అనమాట. ఇలా మాటలు ఆయనకు ఇలా అనుకుంటున్నాడు. ఏం చెప్పాడంటే అప్పుడు శ్రీ మనురువాచ్ ఏన చేతయతే విశ్వం చేతయతే నయం యో జాగర్తి శయానేస్మిన్ నాయం తం వేదసః. ఏం చెప్పారంట మనువు, ఈ భగవంతుడే ఈ యొక్క భౌతిక సృష్టికి కారణం. ఈ భౌతిక సృష్టిలో భగవంతుడు జన్మించలేదు, ఈ సృష్టి భగవంతుడి నుంచి జన్మించింది. ఎప్పుడైతే ఈ సృష్టి అనేది లేదో, ఇదంతా ఇక్కడ నిశ్శబ్దంగా ఉండేది, అప్పుడు భగవంతుడు ఇవన్నీ చూస్తున్న సాక్షి. భగవంతుడిని మనము తెలుసుకోలేము, కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. సో ఈ విధంగా మనకి భగవంతుడికి తేడా ఏమిటి అనే విషయాలని ఇక్కడ స్పష్టంగా మనకి మనువు చెప్తాడు. ఇప్పుడు భగవంతుడి గురించి వర్ణిస్తాడు, కొన్ని శ్లోకాలు చూద్దామంట మనము. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఏదో ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో జీవిస్తున్నాం కదా, ఇది కూడా ఒక రకమైన స్వప్నమే. ఇదే ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. ఎలాగైతే పడుకున్నప్పుడు నిద్రలో మనం కలగంటాం, ఆ కళలో మనము అస్సలే జీవిస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. ఆ టైంలో కళ కంటున్నప్పుడు మనకి అది కళ అనే విషయం మనకు తెలియదు, అర్థం కాదు. ఆ కళలోంచి బయటకు వచ్చాక, మెలుకు వచ్చాక, ఓ అది కళ అని అనిపిస్తుంది. మళ్ళీ ఆ కళలో ఉన్నప్పుడు సపోజ్ అక్కడ ఏం జరుగుతుందో దాని ప్రకారం మీలో, మీ మనస్సులో టెన్షన్ కానీ, ఆనందం కానీ, దుఃఖం కానీ, సుఖం కానీ, లేకపోతే దాని ప్రకారం మనకు శరీరంలో కూడా అప్పుడు చెమటలు వచ్చేస్తుంటాయి ఏదైనా టెన్షన్ వస్తే. సో ఆ విధంగా కళలో ఏవేవైతే జరుగుతూ ఉంటాయో దాని ద్వారా మనం మెయిన్లీ, ఎందుకంటే శరీరం ఆల్మోస్ట్ పడుకుంటుంది,
రెస్ట్ తీసుకుంటుంది, కానీ మనస్సు యాక్టివ్గా ఉంది కాబట్టి మైండ్ అందులో చాలా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేదంతా యాక్చువల్లీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యేదంతా మనస్సులోనే. సో మైండ్ అనేది యాక్టివ్ ఉంటుంది, అది ఎప్పుడు పడుకొని ఉండదు కాబట్టి అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది అనమాట రకరకాల అన్ని భావాల్ని. అలాగే ఆ టైంలో ఎలాగైతే అర్థం కాదో ఇప్పుడు కూడా సేమ్ అలాగే మెలకువలో ఉన్నప్పుడు కూడా ఇదొక రకమైన స్వప్నం అనమాట. ఈ స్వప్నంలో ఏమవుతుందంటే మెలకువలో ఉన్నప్పుడు మనకు అర్థం కావట్లేదు ఇది స్వప్నం అని. అంటే ఇక్కడ కూడా మనం ఫీల్ అయిపోతున్నాం, మన శరీరాల్లో రకరకాల పరివర్తనలు జరుగుతున్నాయి, దాని యొక్క మనసులో రకరకాల భావాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ జీవితంలో జరిగే అన్ని భౌతిక సందర్భాలుతో కూడుకున్నవి. ఎలాగైతే మెలుకులోకి వచ్చిన తర్వాత పొద్దున నిద్రలో ఏం కలగన్నామో మర్చిపోతాం, గుర్తుండదంతా. అలాగే ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ మెలుకులో ఉండే జీవితంలో చూసేవన్నీ కూడా ఒక రకమైన కళ. ఎందుకంటే ఈ శరీరం మారిపోయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ శరీరం మారిపోయి కొత్త శరీరం వచ్చినప్పుడు ఇప్పుడు మీకు పోయిన శరీరంలో మీరు ఏమేమి చేశారు గుర్తుందా మీకు? లేదు. అదంతా ఒక కళ ఇప్పుడు మనకి. అంటే పూర్వజన్మలన్నీ రకరకాల కళలు అనమాట, అంతే, స్వప్నాలు. అవునా? ఎందుకంటే మనం ఆత్మ కదా. అవునా కాదా? కళ నిజమా కాదా? అంటే కళ నిజమే, కానీ అది కళ, నిజం కాదు. అవునా? అంటే నిజంగానే కలగన్నాం, అలాగే నిజంగానే జీవిస్తున్నాం మనం, కానీ ఇది కూడా ఒక కళ లాంటిదే, ఒక స్వప్నం లాంటిది. దీనికి అంతగా వాల్యూ ఇవ్వకూడదు అనమాట. అందుకే భౌతిక కార్యాలకు పెద్దగా వాల్యూ ఇవ్వకూడదు. ఆధ్యాత్మిక ఆత్మకు సంబంధించిన కార్యాలే శాశ్వతమైనవి, అసలైనవి, సత్యం. సో దానికి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. అందుకని మనం కళనే పెద్దగా సీరియస్గా తీసుకుంటామా? స్వప్నంలో ఎన్నో చూస్తూ ఉంటాం, అది పెద్ద సీరియస్గా తీసుకోము. అవునా? సో ఎలాగైతే నిద్రలోంచి లేవడం తద్వారా కళ అనే దాన్ని మనం అర్థం చేసుకుంటాం అది కళ అని, అలాగే మృత్యు సమయంలో అర్థం చేసుకుంటాం, అయ్యో ఇదంతా ఫట్, ఇంకేం లేదు, భౌతికంగా ఎంత చేసామో ఇదంతా జీవితం ఏం లేదు. ఏదో చాలా మంది అంటూ ఉంటారు మనం చేసింది మన పేరు ప్రతిష్టలు గుర్తుండిపోతాయి అవి ఇవని, కానీ ఎవరికి గుర్తుంటే అదే, మనకైతే గుర్తుండవు. అంతేనా కాదు? సో ఇంకెందుకు, సో మనకే గుర్తుండవు. సో పాయింట్ ఏంటంటే అందుకనే మనతో వెళ్ళేది, మనతో పాటు వచ్చేది ఏంటి, అది మనం చేసే ఆధ్యాత్మిక కార్యాలు, భక్తి. అది మనని ముందుకు తీసుకెళ్తుంది. సో అందుకనే మనం ఫోకస్ ఎక్కువగా భక్తి కార్యాలపైన పెట్టాలన్నమాట. ఈ భౌతిక కార్యాలని అంత సీరియస్గా తీసుకోకూడదు. కళని ఎలా అయితే అంత సీరియస్గా మనం తీసుకోము. సో ఈ శరీరంలో ఉన్నంత వరకు అందుకనే భౌతిక కార్యాలు చేయవలసి వస్తుంది శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం, కానీ అది అక్కడికే ఉంచాలన్నమాట. దానికి భౌతిక కార్యాలను అక్కడి వరకే పరిమితం చేయాలి. ఎంత టైం వీలైతే అంత టైం భక్తి చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో ఎలాగైతే మనము మెలకువలు వచ్చినప్పుడు కళనంతా మర్చిపోతాం, అలాగే ఈ శరీరం మారినప్పుడు మర్చిపోతాం. ఇప్పుడు కళలో కూడా మనకు ఒక శరీరం దొరుకుతుంది తెలుసా? అప్పుడప్పుడు మీరు కలగంటారు నేను పక్షిని అయిపోయాను, లేకపోతే ఎక్కడో బేరిస్తున్నట్టు. మీరు ఇక్కడ పడుకున్నారు కదా, ఎక్కడో తిరుగుతున్నట్టు ఎందుకు కళ్ళు వస్తుంది అంటే మీరు అక్కడ ఒక సూక్ష్మ దేహాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మనస్సు ఎంజాయ్ చేస్తుంది అక్కడ ఒక సూక్ష్మ దేహాన్ని తీసుకొని. కళలో మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కలిసి తిరుగుతున్నాయి, ఆ కళలో ఎంజాయ్ చేస్తున్నాయి, ఏడుస్తున్నాయి, ఏదో ఒకటి చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే కళ బ్రేక్ అయిపోతుందో ఆ దేహం దేహం వదిలేసి మళ్ళీ ఇప్పుడు పడుకున్న దేహంలోకి వచ్చేస్తుంది అనమాట మనస్సు. ఎక్కడ విగురుస్తుందో తెలియదు, కానీ తర్వాత మళ్ళీ దేహంలోకి వచ్చేస్తుంది మనస్సు. అలాగే ఆ దేహానికి పెద్ద వాల్యూ ఇస్తాము మేము, అంటే ఆ కళలో ఏ శరీరంలో మనం ఉన్నాము అది పెద్ద ఇంపార్టెంట్ కాదనమాట. అలాగే ఆత్మ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు మెటీరియల్ లైఫ్కి. చాలా మంది డివోటీస్ గురించే చెప్తున్నాను, మెటీరియల్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే చాలా రకాల సమస్యల్లో పడిపోతుంటారు. చాలా రకాల సమస్యలో పడిపోవడం ఏంటి, బేసికల్లీ ఏంటంటే
దుఃఖాన్ని అనుభవిస్తారు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కానీ ఎవరైతే ఎంత మెటీరియలిస్టిక్, భౌతికంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు, సీరియస్గా తీసుకుంటారు భౌతిక విషయాలు, వస్తువులు అన్నిటిని, తో అంతగా వాళ్ళు బాధపడతారు, అంతే, ఇంకేం లేదు. దుఃఖాలు అందరి జీవితాల్లో ఉన్నాయి. భౌతిక భౌతిక జగత్ అంటేనే దుఃఖాలయం కాబట్టి మీకు ఒక్కరికి జీవితంలోనే కష్టాలు లేవండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఏంటంటే దాన్ని కష్టంగా చూస్తున్నాడు. అమ్మో, నా జీవితంలో కష్టాలు ఉన్నాయని ఏడుస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏంటంటే ఇవి ఏంటివి కష్టాల అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేదు, ఏడుస్తున్నాడు, మన దగ్గర డబ్బు లేదు అని, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇంకో వ్యక్తి ఏంటంటే డబ్బు లేకున్నా కానీ అది మనకు ముఖ్యమైనది కాదు, మనకు భక్తి ముఖ్యమైనది. డబ్బు లేకుంటే ఏంటి, మనకి భక్తి అయితే చేసుకోగలుగుతున్నాం కదా, మన శరీరాన్ని అయితే మనం మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం కదా, ఆ మాత్రం ఉంది కదా, సరిపోతుంది. సంతృప్తమైన భక్తి చేసుకోండి. ఆయన జీవితాల్లో కష్టాలు లేవా? సేమ్ కష్టం ఇద్దరికి ఉంది, కాకపోతే ఒకతను అనుభవిస్తున్నాడు కష్టాన్ని, దుఃఖాన్ని, ఇంకొకతను అనుభవించట్లేదు. అది స్పిరిచువల్ లైఫ్, అది భక్తి యొక్క శక్తి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూర్ఖంగా ఇంకొక భక్తులకి, భగవంతుడి దగ్గరికి, సీనియర్ డివోటీస్ దగ్గరికి వెళ్ళి నా భౌతిక దుఃఖాలు, కష్టాలు దూరం చేయండి అని ఏడ్చేయడం, ఇలా వాళ్ళ టైము మన టైము వేస్ట్ చేయకూడదు అనమాట. అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్పారు కదా, ఎవరైనా చనిపోయినా కానీ ఆ దుఃఖాన్ని అధిగమించడానికి భగవద్గీతలో శ్లోకాలు చదివితే మనకు అర్థమయ్యి ఆ దుఃఖం నుంచి బయటపడతాం. ఎందుకంటే మృత్యు అనేది చాలా పెద్ద ఘటన కదా, దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ దుఃఖం కలిగేది. సో ఆ విధంగా అనమాట. అందుకనే మనము ఇవన్నీ ఒక రోజులో అవ్వవు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మన చేతులలో ఒక రోజులో అవ్వదు, అది టైం పడుతుంది. అందుకనే ఎవ్రీడే సాధన చేస్తే మనం ఒక రోజు ఈ పాయింట్కి వచ్చేస్తాం, ఈ రియలైజేషన్కి వస్తాం. అప్పుడు యాక్చువల్లీ భౌతిక దుఃఖాల నుంచి మనకి ముక్తి కలుగుతుంది. ఈ శరీరంలో ఉండే మీరు ఆ భౌతిక దుఃఖాల నుంచి ఎక్కువగా బాధపడరు. ఆ స్టేజ్కి వస్తే అసలైన ఆనందం మనకి గ్రాడ్యువల్ గా భక్తిలో మనకి వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. ఆత్మా వాస్యం ఇదం విశ్వం యత్ కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మాగ్రదా కస్య స్విద్ధనం. ఎక్కడో విన్నట్టుంది కదా ఈ శ్లోకం. ఇది ఈశోపనిషత్తులో కూడా వస్తుంది, ఈ లాస్ట్ 2 లైన్లు. తేన త్యక్తేన భుంజిత మాగ్రదా కస్య స్విద్ధనం ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ్యా జగత్యాం జగత్. తో ఈ శ్లోకం ఆల్మోస్ట్ ఈశోపనిషత్ లానే ఉంది, ఒక 2-3 వర్డ్స్ మాత్రమే వేరు ఉన్నాయి అంతే. సో బేసికలీ అంతా కూడా భగవంతుడిది. అవునా, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, అన్ని కూడా భగవంతుడి యొక్క సంపత్తే. కాబట్టి వ్యక్తి ఏంటంటే నీకు ఎంత అవసరమో జీవించడానికి అంత మాత్రమే నువ్వు కలెక్ట్ చేసుకో. ఏదైతే నీది కాదో దానిపైన నువ్వు ఆశపడవద్దు. అవునా, సమస్య అంతా ఇక్కడే. అందరి జీవితాల్లో కష్టాలు ఎందుకంటే వారికి సరిపోయేంత వాళ్ళ దగ్గర ఉన్నా కానీ దాంతో సంతృప్తి చెందక ఇంకా ఏదైతే ఆశిస్తున్నారో అది వాళ్ళది కాదు. అసలు వాళ్ళ దగ్గర ఉన్నది కూడా భగవంతుడు ఇచ్చిందే, కాకపోతే అది భగవంతుడు ఇచ్చాడు మనకి, మనం మనల్ని మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే భగవంతుడు సేవ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి, దాంతో సంతృప్తి చెందాలి. అంతేగాని ఇంకా అది ఎవరైతే వేరే వారి సంపత్తో దాని గురించి ఆశించకూడదు. ఎవరి సంపత్తి అంటే అది భగవంతుడిది, అంతా భగవంతుడిదే. ఒకవేళ అందుకే మీ దగ్గర ఎక్కువ ఉంటే భగవంతుడి సేవకు వినియోగించాలి, అలా అన్నమాట. అందుకనే మనం భగవంతుడి సేవకి ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేనేదో ఇచ్చేస్తున్నాను భగవంతుడికి అని గర్వపడకూడదు, అహంకారంతో ఇవ్వకూడదు. ఇది భగవంతుడిదే, నా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయింది, అందుకే ఇది భగవంతుడికి రిటర్న్ ఇస్తున్నాను అంతే. అవునా కదా, అంతా మనకి ఇచ్చిందంతా భగవంతుడే. అవునా, మనకి ఎందుకంటే మనది ఏం లేదు, అందుకే మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేము. సో మనకి ఇచ్చిన ప్రతి జీవితంలో ఇచ్చిన ప్రతిది కూడా భగవంతుడు ఇచ్చిందే, కాబట్టి మనదంటూ ఏం లేదు అసలు. సో కాబట్టి మనకి ఎంత అవసరమో అంత మాత్రమే వినియోగించుకొని మిగతా అంతా కూడా భగవంతుడికి తిరిగి ఇచ్చేయాలన్నమాట. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తారన్నమాట. సో మనువు చెప్తున్నాడు ఇది. సో ఈశోపనిషత్తులో ఇదే విషయం ఉంటుంది. సో మనువు మనకి చెప్పేది ఏంటంటే శాస్త్రాల్లో ఉన్న విషయాలే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం మనువు నుంచే వచ్చాము. అవునా, మనువు మ్యాన్
ఇంట్రెస్టింగ్ ఇది, ఇంగ్లీష్లో కూడా మ్యాన్ అంటాం మనిషిని, తెలుగులో మనిషి అంటాము, మానవుడు అంటాము, లేకపోతే ఇంగ్లీష్లో మ్యాన్ అంటాం. అందరిలో ఎంఏఎన్ అనేది కామన్, మనువులో కూడా ఎంఏఎన్ అనేది కామన్. అదేంటి, ఇది ఎలా జరుగుతుంది మరి? సో అన్నిటి ఎక్కడో ఒక లింక్ ఉంది కదా, అర్థమవుతుంది కదా. సో సంస్కృతంలో మనుష్య అంటాము, అంటే మనువు నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. సో మనం అందరికీ మన యొక్క పిత ఆయన, మనిషి జాతికి మనువు నుంచి వచ్చింది కాబట్టి మనిషి జాతి. మన ఫస్ట్ మనిషి ఆయనే కదా, స్వయంభూమను ఇంకా శతరూప ఫస్ట్ భార్యాభర్తలు. సో అక్కడ నుంచి మొత్తం మనిషి జాతి వచ్చింది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎలాగైతే ప్రతి ఒక్కరు వాళ్ళ జాతి వాళ్ళని ఇంకా బాగా వాళ్ళు ఎలా ఉండాలో దానికి కావాల్సిన ఉపదేశాలు ఇస్తారు కదా. మీరు తల్లిదండ్రులు అనుకోండి, మీ పిల్లలకి, మీ మనవళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళు ఎలా బాగుండాలి, దానికోసం వాళ్ళు ఏం చేయాలి అని మీ అనుభవాన్ని వాళ్ళకి షేర్ చేసుకుంటారు, అంతేనా కదా? వాళ్ళు బాగుండాలంటే ఏం చేయాలో మీరు వాళ్ళకు ఉపదేశిస్తారు. సో అలాగే మనువు కూడా మను సంహితలో మనకి ఇవన్నీ చెప్పారు, శిక్షణలు ఇచ్చారు. సో మనువుకేం మన పైన ఏమి కక్ష లేదు, వీళ్ళని ఎలా కష్టపెట్టాలనేసి మను సంహిత రాయలేదు, ఇవన్నీ మీరు పాటించాలని చెప్పలేదు. ఆయనకు మనం అందరం కూడా ఆయన యొక్క వంశంలో వచ్చిన వాళ్ళమే కాబట్టి నా వంశంలో వచ్చే మనుషులందరూ కూడా ఎలా బాగా ఉండాలి, బాగా ఎలా ఉండగలరు అనే ఉద్దేశంతోనే ఆయన మను సంహిత చెప్పారు. సో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మళ్ళీ మనువు తన సొంతంగా ఏం చెప్పట్లేదు, ఈ మనువుకి ఆయన మనువులో రాజర్షులు పరంపరలో వాళ్ళన్ని విషయాలు భగవంతుడి నుంచి పరంపరలో స్వయంగా నేర్చుకుంటారు. అది స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, అవునా? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్. సో ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అది ఇప్పుడున్న మనువు వచ్చేసి వైవస్వత మనువు, వివస్వాని యొక్క పుత్రుడు, అవునా? సూర్య భగవానుడైన వివస్వాని యొక్క పుత్రుడు వైవస్వత మనువు. ఆయన యొక్క కుమారుడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు యొక్క వంశంలోనే, ఈ సూర్యవంశంలోనే రామచంద్రుడు కూడా జన్మించాడు, భగవంతుడు రామావతారం కూడా వచ్చారు. సో ఇవన్నీ అనేవి మనం గమనించవచ్చు అన్నమాట. సో అందుకనే మనువు మనకి చెప్పే విషయాలన్నీ కూడా మన మంచికే, పరంపరలో వచ్చేవే, భగవంతుడు నుంచి ఆయన నేర్చుకున్నవే మనకి చెప్తున్నారు. సో అందుకని ఇది మను సంహితలో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనిషి సమాజానికి ఎదుగుదలకి ఇచ్చినవి అనమాట, మన మంచికే చెప్పినవి. సో అందుకే మనం ఇది కరెక్ట్ గా పాటిస్తే అప్పుడు మనకు యాక్చువల్లీ మనిషి సమాజంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మనం దాని నుంచి కూడా ముక్తి పొందుతామంట. ఓకే, అప్పుడు ఇక్కడ అందుకే ప్రభుపాల్ వారు చెప్తున్నారు అన్నమాట, ఇక్కడ మనకు మనము చెప్పేది ఇదే అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, మీకు ఎంత కావాలో అంతే, మిగతా పనిచేసే అంటున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతం ఉంటుంది, మీకు తెలుసా? కమ్యూనిజం వింటారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ వింటారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కూడా వాళ్ళకి సిద్ధాంతం సరిగా తెలియదు, వాళ్ళ సిద్ధాంతం కూడా. ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే వాళ్ళు అసలు భగవంతుడినే నమ్మరు. అయినా మీరు చూస్తారు చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా వెళ్ళి భగవంతుడికి పూజలు చేస్తారు, లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్తారు, ఊళ్ళోకి కూడా వెళ్తారు, నమ్ముతారు కూడా. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్ వేరే, వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నాము కాబట్టి పాలిటిక్స్ అంటే అన్ని చోట్ల వెళ్ళి అందరినీ పూజించాలనుకొని వెళ్తారు. కానీ యాక్చువల్లీ కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు భగవంతుడు నమ్మరు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఏదైతే ఉందో అందరం పంచుకొని తినాలి, మనుషులందరం అది సమానంగా మనుషులందరూ పంచుకొని తినాలి, అదే కమ్యూనిజం. కానీ ఇక్కడ అసలైన కమ్యూనిజం చెప్తున్నారు మనువు ఏంటి, మనుషులకే కాదండి, ఎందుకు మనుషులు ఒక్కటే ప్రాణుల, వేరే జీవులు ప్రాణులు కాదా? ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఏం చేస్తారు, పశువులను కోసుకొని తింటారు. అంటే వాళ్ళు పశువుల్ని మనుషులతో సమానంగా చూడట్లేదు. కానీ ఇక్కడ మనకు మనువు ఏం చెప్తున్నారంటే ఇది యూనివర్సల్ కమ్యూనిజం అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. అందరినీ సమానంగా చూడండి, అంతేకాని మన శాస్త్రాలు చెప్పేది పండితా సమదర్శనం. సో అందరినీ సమానంగా చూడండి, అందరికీ హక్కు ఉంది. భగవంతుడి యొక్క ఈ యొక్క సృష్టి పైన, ప్రకృతిలో ఉండే అన్ని వస్తువుల పైన ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇక్కడ మీరొక్కరే భగవంతుడి యొక్క సంతానం కాదు, ప్రతి ఒక్కరు భగవంతుడి సంతానం. ఓన్లీ మనుషులు మాత్రమే కాదు, పశువులు, పక్షులు అన్నిటికీ కూడా వారి యొక్క అవసరాలకి భగవంతుడు ఇక్కడ అన్ని పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, అవి కూడా మనం తీసేసుకుంటాం, వాటిని కూడా మనం తినేస్తున్నాం. సో మరి అది కరెక్ట్ కాదు కదా. సో అది సరైన కమ్యూనిజం కాదు. సో ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మనువు చెప్పినట్టు పాటిస్తే, ఈ కమ్యూనిస్టులు ఏం చేశారంటే ఇలా ఉంటే అన్ని సమస్య. ఇప్పుడు మామూలుగా ఈ క్యాపిటలిస్ట్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ
ఎక్కువ డబ్బులు సంపాదించేసుకొని పేదరికాన్ని సృష్టిస్తూ ఉంటారనమాట. సో అందులో ఏమవుతుందంటే డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా పెరిగిపోతుంటుంది డబ్బు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉండిపోతారు అనమాట. అలా అవుతుంది. సో అయితే కమ్యూనిజం వచ్చిందన్న తర్వాత ఇది తప్పు, ఇలా డబ్బు ఉన్న వాళ్ళు పెరిగిపోతున్నారు, డబ్బు ఇంకా పేదవాళ్ళేమో ఇంకా పేదగా మారిపోతున్నారు, పేదవాళ్ళుగా, ఇది సరైనది కాదు పద్ధతి అనేసి కమ్యూనిజం ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇక్కడ మీరు భగవంతుడిని ఎలాగో నమ్మట్లేదు సరే, కానీ వేరే పశువులు వేరే పక్షులు వాటికి కూడా సమాన హక్కు ఉంది భగవంతుడి యొక్క సంతానం కాబట్టి. ఆ విషయాన్ని మనం గ్రహించట్లేదు, అది తప్పు. అందుకనే అది కరెక్ట్ కాదనమాట. అందుకే సమస్యలు ఉన్నాయి. ఇంకా ఏ గవర్నమెంట్ అయినా సరే, ప్రతి గవర్నమెంట్ ప్రతి రాజ్యంలో సమస్యలు ఉన్నాయి, పర్ఫెక్ట్ కాదు. ఇది ఒక్కటే పర్ఫెక్ట్, ఏదైతే మనువు చెప్పాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చేయడానికి. సో అప్పుడు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఏదో యునైటెడ్ నేషన్స్ అని ఏదో తయారు చేస్తే సరిపోదు, దానికి అన్ని దేశాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండాలంటే భగవంతుడిని స్వీకరించాలి. ఆయన మన పరమపితాన్ని స్వీకరించినప్పుడే ఆ ఐకమత్యం అనేది నిలుస్తుంది, లేకపోతే ఆ ఐకమత్యం అనేది ఎప్పుడు నిలదు. గొడవ పడుతూనే ఉంటారు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు మనం భగవంతుడిని స్వీకరించాలి? ఇది మన సంపద, మనం సంపాదించుకున్నాము, మనం తయారు చేసుకున్నాము, ఇల్లు నేను కట్టాను నాది అంటే సరిపోదన్నమాట. మీరు ఇల్లు కట్టినా గానీ ఆ ఇంటికి కావాల్సిన ప్రతి ఇటుక ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోంచి వస్తుంది కదా. మట్టిని అయితే మీరు తయారు చేయలేదు కదా, మీరు సృష్టించలేదు కదా, భగవంతుడు ఇచ్చింది. అంటే భగవంతుడు ఇచ్చిన వస్తువుల నుంచే, ఈ ప్రకృతి నుంచే కదా అన్ని తీసుకొని చేశారు, మీరు ఇల్లు కట్టుకున్నారు. సో ఆ ప్రకృతిని సృష్టించిందే భగవంతుడు. సో అందుకనే మీరు చేసింది ఒక లేబర్ అనమాట. అంటే మీకు లేబర్, ఎలాగైతే మీరు ఇల్లు కట్టుకోవడానికి ఒక కూలీని మేస్త్రిని పెట్టుకొని వాళ్ళకి లేబర్ పెట్టుకొని చేసుకొని వాళ్ళకి లేబర్ ఛార్జ్ ఇచ్చేస్తారు, అంతే కదా. అలాగే మీరు కూడా శాలరీ తీసుకోవచ్చు అని రాస్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. మీరు కూడా అలా భగవంతుడి నుంచి ఒక శాలరీ, మీకు ఏదో ఒకటి అలా ఇంత లేబర్ చేశారు పని కాబట్టి కొంచెం మీకు ఏదో అదే కర్మ ఫలం అనమాట. భోగించడానికి కొంచెం సమయం, కొన్ని రోజులు ఒక ఫెసిలిటీ ఇస్తారు, అంతే మీకు దొరికేది. ఇల్లు నాది అంటే సరిపోదు, ఎందుకు? చనిపోయేటప్పుడు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, మీరు తీసుకుని వెళ్ళలేరు, ఎందుకంటే అది మీది కాదు. మీరు ఏదో కష్టపడ్డారు కాబట్టి ఇన్ని రోజులు ఉండడానికి ఓకే, అది రెంటే అల్టిమేట్లీ. ఇప్పుడు మీరు రెంటెడ్ హౌస్ అంటే ఏంటి? ఒక ఇంత డబ్బు ఇచ్చేసి ఇన్ని రోజులు ఉంటారు మీరు, ఆ డబ్బు ఇవ్వడానికి కొంచెం కష్టపడాలి మీరు, అంతా ఆ డబ్బు సంపాదించడానికి. అదే జీవితాంతం మీరు ఒక ఇంట్లో ఉండాలనుకుంటే చాలా డబ్బు అవసరం, ఒకటేసారి అంత డబ్బు మీరు ఇచ్చేసి అన్ని రోజులు ఉంటారు, అంతే. వేరే డిఫరెన్స్ ఏం లేదు. సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ఒకటే అనమాట యాక్చువల్లీ. కాకపోతే అద్దిల్లు అంటే ప్రతి నెల మీరు సంపాదించి డబ్బులు ఇవ్వాలి, అది సొంత ఇల్లు అంటే ఒకటేసారి మీరు డబ్బు అంతా ఖర్చు చేయాలంట, అంత డబ్బు ఒకటేసారి సంపాదించాలి అలా. సో అల్టిమేట్ గా ఒక విధంగా చెప్పాలంటే మనది సొంతంగా అంటూ అసలు ఏమీ లేదు. ఈ శరీరం కూడా మనకు అద్దెకిచ్చారు, ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనకు అద్దెకే ఉంటున్నాం అనమాట. మూర్ఖంగా నాది నాది అనుకోవడం మూర్ఖత్వం. అందుకే అంత భగవంతుడిది అనే విషయాన్ని గ్రహించి ఆయన దగ్గర నుంచి మనం అద్దెకు తీసుకుంటాం గ్రహించి ఆయన అద్దె డబ్బులు ఆయనకి ఇవ్వాలన్నమాట. ఇవ్వకుంటే ఎలాగో ఆయన లాక్కుంటాడు మృత్యు సమయంలో. సో నెక్స్ట్ వచ్చేసి 11వ నంబర్ శ్లోకం. యం పశ్యతి న పశ్యంతం చక్షుర్యస్య న రిష్యతి తం భూతానిలయం దేవం సుపర్ణం ఉపధావత. సో ఇక్కడ భగవంతుడు మనం చేసే కార్యాలని అన్నిటినీ కూడా బాగా పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు. మనం చూడలేకపోతున్నాం భగవంతుడిని, అలాగనేసి నేను భగవంతుడిని చూడలేకపోతున్నాను కాబట్టి నన్ను కూడా భగవంతుడు చూడట్లేదు అనుకోవడం మూర్ఖత్వం. అవునా? మనం ఎలాగైతే చూడలేమో అలాగే భగవంతుడు కూడా మనం చూడలేడు అనుకోకూడదు. భగవంతుడు అన్ని చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడిని, పరమాత్ముడి రూపంలో ఉన్న భగవంతుడిని పూజించాలి. ఎందుకంటే ఆయనే మనకు అసలైన బంధువు, మిత్రుడు, ఎప్పుడు మనతో పాటే ఉంటాడు. అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం అని కుంతిమారాణి అన్నదన్నమాట. ఆయన లోపల బయట అన్ని చోట్ల ఉన్నాడు. అవునా? యతో యతో యామి తతో నరసింహ, బహిర్ నరసింహ హృదయ నరసింహ. సో బయట లోపల ప్రతి ఒక్క దగ్గర భగవంతుడు ఉన్నాడు.
మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాదోక్షజం అవ్యయం. మనం అజ్ఞానం కాబట్టి మాయాని జవనిక, జవనిక అంటే కర్టెన్ కర్టెన్ పరదా. సో కర్టెన్ ద్వారా మనం కర్టెన్ వేసేస్తే, కప్పేస్తే అంటే ఏదైనా కప్పేస్తే మనం చూడలేం కదా బట్టతో కప్పేస్తే. అలాగే భగవంతుడి ఈ మాయా అనే కర్టెన్ ద్వారా భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం మాయామోహితులమైన కారణంగా. మాయా జవనికాచ్ఛన్నం, ఆచ్ఛన్నం అయిపోయాడు భగవంతుడు, మనకి కనిపించట్లేదు. అందుకే మనం కృష్ణ భక్తులు, శుద్ధ భక్తులు అయిపోతే భగవంతుడి పైన కృష్ణ ప్రేమ వచ్చినప్పుడు, ప్రేమాంజన చురిత భక్తి విలోచన, అప్పుడు భక్తి ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు భక్తి ద్వారా మనం భగవంతుడిని ప్రతి చోట ప్రతి సమయం చూడొచ్చు. సో అందుకనే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నారు తాత్పర్యంలో ప్రభుపాల్ వారు. ఏంటంటే సూర్యుడి యొక్క వెలుతురు, సూర్యుడి యొక్క రోషిని, సూర్యుడి యొక్క కిరణాలు, అవునా? మనము సూర్యుడి కిరణాలు చూసి సూర్యుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించుకోవచ్చు. రాత్రి అయినప్పుడు మరి సూర్యుడి కిరణాలు ఉండవు కదా, సూర్యుడు వెళ్తుడు అంటే సూర్యుడు చనిపోయాడు అనుకుంటామా మరి? అంటే సూర్యుడు ఇంకా లేడా? అలా లేదు. మీరు సూర్యుడి యొక్క వెలుతురు చూడలేనంత మాత్రాన సూర్యుడు లేకుండా పోడు. ఏదో సూర్యుడు వెలుతురు కనిపించినప్పుడే సూర్యుడు ఉన్నాడు అని గ్రహించడం మూర్ఖత్వం. సూర్యుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, అవునా? సూర్యుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, కానీ మనము ఎల్లప్పుడూ సూర్యుడిని చూడలేకపోతున్నాం. అదనమాట. ఆయన వెలుతురు ఇచ్చినప్పుడే మనం ఆయనను చూడగలుగుతాం, ఆయన వెలుతురు ద్వారానే. అలాగే భగవంతుడి యొక్క కృప ద్వారానే మనం భగవంతుడిని చూడగలుగుతాం. అప్పటి వరకు మనం చూడలేం, మనం చూడాలనుకుంటే చూడలేం. సో నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకము. సో ఇక్కడ వరకు చూసి మనము ఈరోజు నిలిపివేద్దామంట, అప్ టు 12th నంబర్ శ్లోకం, లాస్ట్ ఈ రోజుకి. నయస్యాద్యంతో మధ్యం చ స్వపరోనాంతరం బహిః విశ్వస్యాముని యస్మాత్ విశ్వం చ తద్రుతం మహత్. సో భగవంతుడికి ఆది లేదు, నయస్యాద్య ఆది లేదు, అంతము లేదు, మధ్యము లేదు. అంటే ఇలా ఆది అంతము మధ్యం అసలు భగవంతుడికి ఏం లేదు, ఆయన ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు కదా. అలాగే స్వపరోనాంతరం బహి అంటే ఆయన నావాడు నీవాడు అలా ఈ దేశానికి చెందినవాడు ఆ దేశానికి చెందినవాడు కాదు. అంటే భగవంతుడు భారతీయుడు అమెరికన్ అలా కాదనమాట. అంతరం బహి ఆయన ఏదో లోపలే ఉంటాడు బయటే ఉంటాడు అలా కూడా కాదు. ఏ ద్వంద్వాలైతే మీ యొక్క భౌతిక ప్రపంచంలో చూస్తున్నారో అవన్నీ కూడా భగవంతుడిలో ఉండవు, అవునా? ఇవన్నీ కూడా భగవంతుడిలో ఉండవు. కాబట్టి ఈ సృష్టి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బ్రహ్మాండం కూడా ఆయన నుంచే వచ్చింది. కాబట్టి ఆయనే అసలైన పరమ సత్యము, ఇంకా ఆయనే అందరికన్నా గొప్ప. సో భగవంతుడు ఎలా గొప్ప అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుడు చాలా గొప్ప అని చాలా ధర్మాలు అంటాయి, చాలా మంది అంటారు. కానీ ఎలా గొప్ప, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి, ఎందుకు గొప్ప అనే విషయాలు మనకి శ్రీమద్ భాగవతంలో ఇక్కడ మనకు మనువు తెలియజేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు ఎందుకు గొప్ప, ఎలా గొప్ప అనేది. సో ఈరోజు ఇక్కడే మనము నిలిపివేద్దామంట. నేను ఇక్కడ మీకు సెలవు తీసుకుంటాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్, అనేక ధన్యవాదాలు. श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत भक्त